హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పునర్విక అనే చిన్నారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అసలు ఒక ఇంజెక్షన్ ఇంత కాస్ట్ ఎందుకో తెలుసుకుందాం. కొన్ని నెలల క్రితం పునర్విక అనే చిన్నారి అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న విషయం, ఆమెకు సాయం కోసం సోషల్ మీడియా కదిలొచ్చిన విషయం మనం చూసాం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 కోట్లు పోగవ్వగా ఏపీ మంత్రి నారా లోకేష్ మిగతా బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడే జోల్జెన్స్మా ఇంజెక్షన్ను హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో ఇచ్చారు. ఇవాళ రెయిన్బోలో ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో మంత్రి లోకేష్ స్వయంగా అక్కడే ఉండి అటెండ్ అయ్యారు. అందరి ఇమాజినేషన్ క్యాప్చర్ చేసింది పాప. She has united the entire state. దీన్ని యుఎస్ నుంచి తెప్పించడంలో ఆయన సహాయం అందించారు. పాప ప్రాణం కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అందుకు ఖర్చు గురించి ఆలోచించలేదని అన్నారు. అయితే అసలు ఈ ఇంజెక్షన్కి అంత ఖర్చు ఎందుకు ఉండాలి? ఒక ఇంజెక్షన్ 16 కోట్లు ఎందుకని చాలా మందికి సందేహాలున్నాయి. దాని గురించి తెలియాలంటే అసలు ఈ జబ్బు గురించి, ఆ ఇన్ఫెక్షన్ గురించి తెలియాలి. స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనేది ఒక అరుదైన జెనెటికల్ వ్యాధి. 10,000 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతోనే SMN1 జీన్లో వచ్చిన మార్పులతో ఈ వ్యాధి వస్తుంది. ఇది నర్వ్ సెల్స్ను డ్యామేజ్ చేసి మెదడు, వెన్నుముక్కను దెబ్బతీస్తుంది. కండరాలు క్షీణించిపోతాయి. పిల్లలు ఊపిరి తీసుకోవడం, మింగడం, నడవడం కష్టమవుతుంది. ఎక్కువ మంది పిల్లలు 2 ఏళ్లు వచ్చేసరికి చనిపోతారు. దీనికి వీలైనంత త్వరగా చికిత్స చేయాలి. దానికి ఏకైక మార్గం జోల్జెన్స్మా. SMAను ట్రీట్ చేయడానికి అయ్యే ఇంజెక్షన్ 16 కోట్లు అనగానే అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్ లక్షణం, దాని తయారీలో ఉన్న క్లిష్టత, ఇతర అనేక విషయాల వల్ల ఈ ఇంజెక్షన్ ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. ఇది సాధారణ మందు కాదు, అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ ఉపయోగించే జీన్ థెరపీ. ఈ వ్యాధి ఉన్న చిన్నారుల్లో కండరాలు క్రమంగా బలహీనమవుతూ చివరికి శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. సాధారణంగా ఇచ్చే మందులు వ్యాధి లక్షణాలను తగ్గించడానికే పరిమితమవుతాయి. కానీ ఈ ఇన్ఫెక్షన్ మాత్రం సమస్య మూలాన్ని టార్గెట్ చేస్తుంది. శరీరంలో పనిచేయని SMN1 అనే జీన్ను రీప్లేస్ చేసి కండరాల పనితీరు మెరుగుపరిచేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది ఒక్కసారి మాత్రమే ఇచ్చే డోస్. అదే దీని ప్రత్యేకత. అదే దీని భారీ ధరకు ప్రధాన కారణం. ఈ మందు తయారీ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. ఒక ప్రత్యేకమైన వైరల్ వెక్టర్ ద్వారా ఆరోగ్యమైన జీన్ను శరీరంలోకి పంపాలి. దీనికి అత్యాధునిక బయోటెక్నాలజీ, హై అండ్ ల్యాబ్స్ అవసరం. ఇందుకోసం R&D పైన ఎక్కువ ఖర్చు చేయాలి. ఈ మందు కోసమే ప్రత్యేకంగా ల్యాబ్స్ పనిచేయాలి. ఈ వ్యాధి చాలా అరుదుగా ఉండడంతో దీని ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మందు డోసులు తయారీ తక్కువైనా దానిపై పెట్టే ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. కంపెనీలు పెట్టిన భారీ పరిశోధన ఖర్చు కొద్ది మంది పేషెంట్లపైనే పడుతుంది. డోస్ తక్కువ ఉండడంతో ఆ మొత్తం ఖర్చు అవి వాడే కొందరే పెట్టుకోవాల్సి వస్తుంది. యుఎస్కి చెందిన నోవార్టిస్ దీన్ని తయారు చేస్తుంది. వీళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ ఈ మందు తయారు చేయడం లేదు. పోటీ లేకపోవడం కూడా ధర ఎక్కువగా ఉండడానికి ఒక కారణమని చెప్పొచ్చు. ఇంకో ముఖ్యమైన అంశం, ఇది ఒక్కసారి ఇచ్చే చికిత్స. అంటే జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంతోనే కంపెనీలు దీన్ని 1 టైం ట్రీట్మెంట్గా భావించి మొత్తం ఖర్చును ఒక్కసారే నిర్ణయిస్తాయి. అదనంగా భారత్లో ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, పన్నులు, రవాణా ఖర్చులు కూడా చివరి ధరను మరింత పెంచుతాయి. ఇప్పటి వరకే ఇది అత్యుత్తమ చికిత్స. ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ మరింత పెరగకుండా చేస్తుంది. అందుకే పూర్తిగా డ్యామేజ్ అవ్వకముందే వీలైనంత త్వరగా డోస్ ఇవ్వాలని చెబుతుంటారు. భారత్లో ఇటువంటి కేసులు ఇప్పటికే పలుసార్లు వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని తీరా కమత్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్నారి ప్రాణాల కోసం కుటుంబం ప్రజల సహాయం కోరగా దేశం మొత్తం స్పందించి కోట్ల రూపాయలు సేకరించింది. ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపులు ఇచ్చింది. కర్ణాటక, కోల్కతా వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. చాలా సందర్భాలలో క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ఈ భారీ మొత్తాలు సమీకరించాల్సి వస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడంపై విమర్శలు కూడా ఉన్నాయి. పబ్లిక్ ఫండింగ్తో పరిశోధన, అభివృద్ధి చేసి మందును ప్రజలకు అందుబాటులో ఉంచాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.